ఓం శ్రీమాత్రే నమః. ఇవాళ మీకు సాంబార్ అండి, చెన్నై సాంబారు. నెక్స్ట్ వచ్చేసి పుదీనా పచ్చడి అయితే నేను ఇవాళ చూపించబోతున్నానండి. అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ఇక్కడ ఆల్రెడీ నేను కొంచెం ఆయిల్ వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు ఇవన్నీ ప్రతి ఒక్కరు చూపిస్తారు కదండి. నేను అట్లా అన్నీ చూపించకుండా అన్నీ వేసేసి మీకు నేనైతే జస్ట్ కలిగి పెడుతున్నా అండి. కలిగి పెట్టిన తర్వాత మనం ఇంకా ఇది కొంచెం ఉడకబట్టిన తర్వాత నేను ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను అనేది, కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి వేడి చేసుకొని వాటిని కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి అందులోనే కొంచెం టమాటాలు వేసి బాగా మెత్తగా అయ్యేదాకా రోస్ట్ చేయండి. అంటే ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. వాటిని బాగా రోస్ట్ అయ్యేదాకా నేను మగ్గనిచ్చాను. ఇక్కడ వచ్చేసి సాంబార్కి అన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నా అండి. కొంచెం మనకి ఎంత కావాలి, నాకు ఒక కట్ట కావాలి కాబట్టి నేను పుదీనాకి ఒక కట్ట అయితే తీసుకున్నానండి. అదే మీతో అయితే నేను షేర్ చేస్తున్నాను. వీటిని బాగా రోస్ట్ అయ్యేదాకా నేను జస్ట్ కలియపెడుతున్నా అండి. ఇక్కడ కావాల్సినంత తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి సాంబార్కి. ఇందులో నేనైతే ఏమీ యాడ్ చేయనండి. ఓన్లీ లాస్ట్లో మనం దించుకునేటప్పుడు మాత్రమే కొంచెం ధనియాల పొడి, జీరా పౌడర్ వేసుకొని మనము దించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు. ఇక్కడ పుదీనా కూడా వేసేసి ఈ టమాటాల్లో బాగా రోస్ట్ చేసా చూడండి. ఒకసారి మగ్గనిచ్చాను. రెండు ఒక్కసారి చేస్తూ ఉంటే ఏదో అనిపించిందండి. అసలు ఇందులో పుదీనాలు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసానండి. ఒక 4 వెల్లుల్లి వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసాను. ఒక 2 రెక్కలు మాత్రమే నేను చింతపండు అయితే తీసుకున్నానండి పులుపు కోసం అనేసి. అందులో టమాటాలు కూడా ఉన్నాయి కదా. ఇదండి నేను చేసిన పప్పు అయితే ఇక్కడ బాగా ఎనుపుతున్నాను. ఎనిపిన తర్వాత ఈ పప్పు ఎత్తి దాంట్లో పోసేసి తర్వాత మనం కొంచెం చింతపండు ఎలాగో నానబెట్టుకుంటాం కదండి, దాన్ని మనము ఇందులో వేసేసి చూడండి సాంబార్ ఎలా ఉందో. నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.